తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని. తత్వాధిక సమస్త తత్వాలకు అధికారిణి. తత్వము అంటే నిజము, వాస్తవము లేక ఒక సిద్ధాంతము అని అర్థం. తత్వముగా చెప్పబడు వానికి అతీతముగాను అధికముగాను ఉండేది అమ్మవారు. అంటే అమ్మవారి యందు ఈ తత్వాలన్నీ చెల్లుతాయి కాని అమ్మవారు ఈ తత్వాలకు పరిమితమై వీటిలో ఇరుక్కోదు, వీటికి అతీతంగా ఉంటుంది. తత్వాసన అనే 424వ నామం అమ్మవారు తత్వాలను ఆసనముగా చేసుకుని వాటిపైన కూర్చుంటుందని తెలియజేస్తుంది. తనలోనికి లీనం కాబడి తన నుండి వ్యక్తం కాబడే బ్రహ్మాండానికన్నా అధికముగాను అతీతంగాను ఉండేది అని ఈ నామానికి అర్థం. తత్వమయి, తత్వస్వరూపిణి. ఈ నామం ఆమె తత్వాల స్వరూపమని చెబుతుంది. ఈ సహస్రనామంలోని వివిధ నామాల ద్వారా ఆమె బ్రహ్మముగా నిరూపించబడింది. బ్రహ్మము యొక్క ప్రాథమిక లక్షణం సర్వవ్యాప్తి. తత్వాలు ప్రకృతికి సంబంధించినవి. ఆమె బ్రహ్మము మరియు ప్రకృతి రెండూ కాబట్టి ఈ నామం ఆమె తత్వాల యొక్క వ్యక్తిత్వము అని చెబుతుంది. మునుపటి నామం ఆమె తత్వాలకు అతీతమైనదని చెప్పింది. బ్రహ్మము ఏ చర్యతోనూ సంబంధం కలిగి ఉండదు. మునుపటి నామం ఆమెను బ్రహ్మంగా పరిగణించి ఆమె యొక్క తత్వాలకు అతీతమైనది అని చెబుతుంది. మరియు ఈ నామం ఆమెను ప్రకృతిగా పరిగణిస్తూ ఆమె తత్వాల స్వరూపం అని చెబుతుంది. తత్వమర్థ స్వరూపిణి. తత్ అంటే బ్రహ్మము, త్వం అంటే ఆత్మ. ఈ రెండింటి కలయికను సాక్షాత్కారము లేదా ఆత్మ సాక్షాత్కారము అంటారు. తత్, త్వం ఈ పదాలు దేన్ని లక్ష్యంగా అర్థాలను కలిగి ఉన్నాయో దాని యొక్క స్వరూపమే అమ్మవారు అని ఒక అర్థం. అంటే తత్వము సూచించే అర్థము యొక్క స్వరూపము కూడా అమ్మవారే అని అర్థం. సామగాన ప్రియ, సామగానమునందు ప్రీతి కలిగినది. ప్రాణ సామవేద అన్నదాన్ని బట్టి సామవేదం ప్రాణం లాంటిది. ఈ ప్రాణం శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్వాసలోని ఉచ్ఛ్వాసంలో సో, నిశ్వాసంలో హం ఉంటాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక శ్వాసలలో సోహం అనే గానమే సామవేదం. ఇది ప్రతి జీవిలోనూ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ సామగానం ఆ జీవి ప్రమేయంతో జరిగేది కాదు. జీవుల వెనుక ఉన్న అమ్మవారి అనుగ్రహం వల్ల, అనురాగం వల్ల సామవేదం సూచించే ఈ సామగానం జరుగుతోంది. కాబట్టి అమ్మవారు సామగాన ప్రియ. సౌమ్య, సౌమ్య స్వభావము కలిగినది. సౌమ్య అనే పదము సోమ సంబంధమైనదిగా కూడా చెప్పుకోవచ్చును. సోమ అనే పదము శివునిలో భాగమైన ఆయన భార్య ఉమతో కూడిన శివుడిని సూచిస్తుంది. శ్రీకంఠార్థ శరీరిణి అనే 392వ నామంలో శివుని సగము శరీరముగానున్నది అని చర్చించబడింది. సోమేశ్వరుడైన శివుని స్వరూపము కాబట్టి సౌమ్య అని కూడా అర్థం చెప్పవచ్చును. సౌమ్య అంటే చంద్రుడిని పోలినది, శుభప్రదమైనది, సంతోషకరమైనది, ఆహ్లాదకరమైనది, ఉల్లాసమైనది మొదలైన అర్థాలు కూడా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ అమ్మవారికి వర్తిస్తాయి. పరమేశ్వరి చంద్రమండలంలో ఉంటుంది. సహస్రార పద్మం యొక్క మధ్య భాగమే చంద్రమండలం అని ముందు నామాలలో తెలుసుకున్నాం. సదాశివ కుటుంబిని, సదాశివుని అర్ధాంగి. సదాశివుడికి భార్య శ్యామల. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు వీరు పంచబ్రహ్మలు. వీరిలో 5వ వాడు సదాశివుడు. అటువంటి సదాశివునితో భేదం లేనటువంటిది. వేదాలలో ఈ శక్తినే అదితి అని, ఇడా అని, సరస్వతి అని వివిధ నామాలలో వివరించబడింది. రాజరాజేశ్వరి, శుద్ధ విద్య, అశ్వారూఢ, శ్యామల మొదలైన దేవతలంతా సదాశివ కుటుంబానికి చెందినవారే. కాబట్టి మహేశ్వరి సదాశివ కుటుంబిని అనబడుతోంది. యోగులు ధ్యానములో
జగత్తుతో సమానత్వం పొందుతారు. అహం ఇదం అంటే ఈ జగత్తంతా నేనే అనే స్థాయికి చేరుకోవడమే సదాశివతత్వం. తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని